ఒక మాట. గ్రహణం. సూర్యగ్రహణమైన చంద్రగ్రహణమైన ఆలయాలను మూసివేస్తారు. సంప్రోక్షణ అనంతరం తిరిగి తెరుస్తారు. సాధారణంగా మన దేశంలో దాదాపు అన్ని ఆలయాల్లో ఇలాగే జరుగుతుంది. కానీ గ్రహణం రోజున కూడా కొన్ని ఆలయాలు పూజాధికాలు జరుగుతాయన్న సంగతి తెలుసా? ఆ విషయాలు తెలుసుకునే ముందు మా ఒక మాటను సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి ప్లీజ్. ఇక గ్రహణం రోజున మన దేశంలో ఏ ఆలయాలు తెరిచి ఉంటాయో ఎందుకో తెలుసుకుందాం. అన్నట్టు మార్చి 3న పౌర్ణమి సందర్భంగా చంద్రగ్రహణం ఉంది. తెలుగు రాష్ట్రమైన ఆంధ్రప్రదేశ్లోని శ్రీకాళహస్తి శివాలయం, తమిళనాడులోని అరుణాచల క్షేత్రం ప్రధానమైన ఆలయాలు. ఈ దేవాలయాల్లో గ్రహణ కాలంలో ప్రత్యేకాభిషేకాలు నిర్వహిస్తారు. అరుణాచలం, శ్రీకాళహస్తిలోని శివాలయాల్లోని శివలింగాలు స్వయంభువులు కావడం, ఇవి నవగ్రహాలను తమ ఆధీనంలో ఉంచుకోవడం కారణంగా ప్రత్యేక పూజలు చేస్తారని పండితులు చెబుతారు. దైవిక శక్తి ఈ క్షేత్రాలను గ్రహణాల ప్రభావం నుంచి రక్షిస్తుందని ప్రగాఢ నమ్మకం. మన పురాణాల ప్రకారం శ్రీకాళహస్తిలో కొలువై ఉన్న వాయులింగేశ్వరుడు సూర్యచంద్రులు, అగ్ని భట్టారుడితో పాటు నవగ్రహాలు 27 నక్షత్రాలతో కవచాన్ని ఏర్పాటు చేసుకుని దర్శనమిస్తాడు. అందువల్ల ఈ శివక్షేత్రానికి రాహువు, కేతువుల వల్ల ఎలాంటి నష్టం ఉండదు. వాస్తవానికి గ్రహణాల సమయంలో రాహుకేతువులు బలమైన శక్తిని కలిగి ఉంటారని నమ్మకం. అయినా కూడా గ్రహణం రోజు శ్రీకాళహస్తీశ్వరాలయం తెరిచే ఉంటుంది. అంతేకాకుండా శ్రీజ్ఞాన ప్రసూనాంబికాదేవి సమేత శ్రీకాళహస్తీశ్వరునికి గ్రహణ కాలాభిషేకాలు నిర్వహించడం కూడా సాంప్రదాయంగా కొనసాగుతోంది. ఇక ఈ క్షేత్రంలోని స్వామివారిని, అమ్మవారిని ఒక్కసారి దర్శనం చేసుకుంటే రాహుకేతు దోషాలే కాకుండా నక్షత్ర దోషాలు, నవగ్రహ దోషాలు కూడా తొలగిపోతాయని భక్తుల విశ్వాసం. ఇక్కడ రాహుకేతు సర్పదోష నివారణ పూజలకు దేశ విదేశాల నుంచి భక్తులు విచ్చేస్తారు. శివుడి యొక్క 12 జ్యోతిర్లింగాల్లో ఒకటైన ఉజ్జయినిలో శ్రీ మహాకాళేశ్వర ఆలయం గ్రహణ సమయంలో కూడా తెరిచే ఉంటుంది. ఇక్కడ శివుడు స్వయంభూ మహాకాల రూపంలో కొలువై ఉంటాడు. ఈ ఆలయంపై గ్రహణం ప్రభావం ఉండదని పండితులు చెబుతారు. అందుకే గ్రహణం సమయంలో కూడా ఆలయం తలుపులు తెరిచే ఉంచుతారు. ఇక ఢిల్లీలో ఉన్న కలకాజీ ఆలయం కూడా గ్రహణ సమయంలోనూ తెరిచే ఉంటుంది. ఈ ఆలయంలో కొలువై ఉన్న కలకాదేవి కాలచక్రానికి అధిపతి అని భక్తులు ప్రగాఢంగా నమ్ముతారు. గ్రహాలు, నక్షత్రాలు ఆమె గుండా కదులుతాయని విశ్వాసం. కాబట్టి గ్రహణం కలకాదేవిని ప్రభావితం చేయదని నమ్ముతారు. అంతేకాకుండా గ్రహణం సమయంలో ప్రత్యేక పూజల నిమిత్తం భక్తులు ఈ ఆలయానికి వస్తారు. ఉత్తరాఖండ్లోని కల్పేశ్వర్ ఆలయం గ్రహణం సమయంలో కూడా తెరిచి ఉంటుంది. ఈ ఆలయంలో కొలువై ఉన్న శివుడు గంగామాత ప్రవాహాన్ని తగ్గించాడని చెబుతారు. ఈ ఆలయంలో గ్రహణ సమయంలో కూడా యథావిధిగా దర్శనాలు కొనసాగుతాయట. శివుడి ఆలయాలే కాకుండా శ్రీకృష్ణుని ఆలయాలు కూడా కొన్ని గ్రహణం రోజున తెరిచి ఉంచుతారు. కేరళ రాష్ట్రం కొట్టాయంలోని తిరువరప్పులో శ్రీకృష్ణుడి ఆలయం ఉంది. ఇక్కడ శ్రీకృష్ణుడికి రోజుకు 10 సార్లు ఆహారం నైవేద్యంగా పడతారు. ఇక్కడ స్వామివారికి ఆకలి బాగా ఎక్కువగా ఉంటుందట. ఆకలి కారణంగా స్వామివారి విగ్రహం సన్నగిల్లుతోందని నమ్ముతారు. దీంతో గ్రహణ సమయంలో కూడా ఈ ఆలయం తలుపులు మూసివేయకుండా స్వామివారికి నైవేద్యాలు సమర్పిస్తూనే ఉంటారు. గయాలోని విష్ణుపాద ఈ ఆలయంలో గ్రహణం సమయంలో పిండ ప్రదానం చేయడం మంచిదని విశ్వసిస్తారు. అందుకే గయాలోని విష్ణుపాద ఆలయం గ్రహణం సమయంలో కూడా తెరిచే ఉంటుందట. రాజస్థాన్ రాష్ట్రం బికనీర్లోని లక్ష్మీనాథ్ ఆలయాన్ని కూడా గ్రహణాల సమయంలో మూసివేయరట. ఎందుకంటే ఓసారి గ్రహణం సమయంలో ఆలయం తలుపులు మూసివేసి దేవుడికి నైవేద్యం పెట్టలేదట. అప్పుడు ఆలయ సమీపంలోని మిఠాయి దుకాణంలోని వ్యాపారికి ఓ కల వచ్చిందట. ఆ కలలో దేవుడు ప్రత్యక్షమై తనకు బాగా ఆకలిగా ఉందని చెప్పాడట. అప్పటి నుంచి గ్రహణం సమయంలో కూడా ఈ ఆలయం తెరిచే ఉంటుంది. ఇవి మన దేశంలో గ్రహణం రోజున తెరిచి ఉంచే ఆలయాలు. ఈ మా ఒక మాట మీకు నచ్చితే ఏమైనా సలహాలు, సూచనలు చేయదలిస్తే కమెంట్ చేయడం మర్చిపోకండి.